అరే ఏమైందిరా గోవా అంటే సప్పుడు గోవా అనగానే అయిపోతా అదిరా పోనీకి పైసలు ఉండదురా. అరే ఏందిరా నువ్వు ఎప్పుడు అయినా గిట్నే చెప్తావేంద్రా? అరే ఎట్లానే 20,000 సెట్ చేయరా పోదాం. 20,000? అరే 20,000 ఎట్లనే అంటే నేనేం చేస్తారా, కష్టం రా. అరే నీ ఇష్టం రా, ఇప్పుడు పోకపోతే మన జీవితంలో ఎప్పుడు పోలేము ఇక. నీ ఇష్టం రా మరి. ఎందుకు పోలేం రా? అరే 2 సంవత్సరాల నుంచి పోదాం అనుకుంటున్నాం. గిట్నే ఇంకా 2 సంవత్సరాలు కూడా అయిపోతాయి. ఇంక నీకు నాకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకేడ పోదాం రా మనం బుడకాడిగా? ఏం మాట్లాడుతున్నావురా? అరే నిజం మాట్లాడుతున్నారా? పెళ్ళి లేకముందుగా మనం తిరగాల్సిన ప్లేస్లు అన్నీ తిరగాలరా. పెళ్ళి అయినాక తిరగరాదురా, కష్టం రా. మరి పైసలు లేవు కదరా? అరే పైసలు లేవంటే ఎట్లరా? మీ బావని అడుగురా. మా బావ ఏమి ఇస్తారా? మా బావనే బీడి పిచ్చం కలుగుతారు కాడు. మా బావ పెద్ద బద్మాష్ రా, ఇయ్యర్రా. అది నువ్వు ఎట్లా చేసి రెడీ చేసుకోరా. ఖచ్చితంగా పోదాం రా. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు పోలేం రా. ఎట్లా చేసి రెడీ చేసుకో. ఏంద్రా నేను బద్మాసి అన్నా? నా ఇంటికానే ఉంటావు, నా ఊపే తింటావు, నన్నే బద్మాసిగా అంటావురా? ఏడిపోతారా? గోవా పోతారా? ఏం బిక్తారా అడిగాయి? అవునరా ఏడిపోతారా? ఏం బిక్తారా అడిగాయి? నడు ఇంటికో. అక్క 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 ఏంద్రా? అక్క అది ఏంటంటే ఏంద్రా గునుగుడు? ఆ గునుగుడు ఆపి ఏందో చెప్పు. ఏం లేదక్క. ఏం లేదా? సరేతి. అక్క అక్క ఆగే. ఏంద్రా అక్క అంటావు? చెప్పమంటే చెప్పు. ఏందో చెప్పు. అక్క ఆ బొక్క 20,000 కావాలి. 20,000? ఎందుకురా? దోసగాలతో గోవా పోతాక. ఏంది గోవా పోతావా? ఎందుకురా? అవసరం మన సొంటలకు? సపడే కూకో. అక్క ఇప్పుడు పోకపోతే నా జీవితంలో ఎప్పుడు పోనక్క. అర్థం చేసుకో అక్క. మళ్ళీ నా స్కాలర్షిప్ పైసలు పడగా నేను నీకు ఇస్తాక. 20,000 అంటే లేవురా. ఇక నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కాబట్టి 5-6 అంటే అటో ఇటో చదువుతా. అబ్బా అక్క 5-6 అంటే సరిపోవే. ఇక 20,000 అర్థం చేసుకో అక్క ప్లీజ్. ఏంద్రా నీకు ఇచ్చేది? గోవా పోతావరా? గోవాకు అడిగి ఏం చేస్తావురా? గోకిచ్చుకుంటావా? అవునే నా పెళ్ళామా, సిగ్గు మానం ఉందా ఏమన్నా? ఈ లప్పంగాడు అడిగితే 5-6 ఇస్తాంటావా? మొగునికి అయితేనేమో రూపాయి ఇయ్యకు. మోసేటోని తెలుస్తుందిరా బరువు. సంసారం అనుకుంటున్నావు, గడ్డం అనుకుంటున్నావు? మాది 1,000 కావాలని అడుగుతున్నావు. ఏతలకు పెట్టింది తోట ఎగిరెగిరి కొట్టింది మోటంట. ఎందుకు ఎత్తుకోవాలని పెత్తానం శాతగాంది. వెనకటికి నీ అసంటాడారా? తిననీకి మెతుకు లేకున్నా కానీ తీర్థయాత్రలు పోదామన్నాడట. తిననీకి ఏం లేకున్నా సరే కానీ పైసలు కావాలన్నారా? పైసలు తమ్ముడు మనకు అవసరమా రా ఈ తిరుగుడు? ఇంకెప్పుడన్నా పోదు తీరా. ఉన్న పైసలు అటు ఇటు సిటీలకు కట్టాలరా. ఏంద్రా మరి నాకు చూసినట్టు చూస్తున్నావు? పైసాకి ఎంతో ఇబ్బంది ఉంది. అయ్యో దేవుడా ఎట్లా తీయాలని మేము ఆలోచన చేస్తుంటే నీకు సోకులకు పైసలు కావాలన్నారా? పైసలు నీకు బరువు బాధ్యతలు తెలిసి ఇట్లా మాట్లాడవురా? ఏ ఊరు మునిగిపోయింది? ఎన్నెళ్ళేంది ఇవ్వాలేమో బుద్ధిగల్లో లెక్క మాట్లాడుతున్నావు. సరే కానీ వానికి ఇస్తాను 5,000 నాకు ఇయ్యే. పైసలు అవసరం ఉన్నాయే. కోడలికి బుద్ధి చెప్పాట అత్త ఇంకెవరితోనో పోయిందట. గట్లున్నది నీ కథ. పొద్దున్న నా సిగ్గు సరే ఉందా నీకు? ఉట్టి మీద కూడు ఊరి మీద నిద్ర చేసుకొచ్చి పెడతా అంటే నీకేం ఏర్పడుతుంది? ఇయ్యరా అదే బీరువాలు ఉండే కదా పైసలు. మిండెన్ పానం కుండలు అన్నట్టు నీ కండ్లన్నీ బీరువాలున్న పైసలు విన్నే ఉన్నాయి. సరే తీసుకోపో. ఇప్పుడు వచ్చే చిట్టీలన్నీ కట్టు మరి. సరే తీయే, నేను ఇప్పుడు తీసుకొని తర్వాత చిట్టిని మాట్లాడుకుంటా. తీసుకోనా బీరువాల పైసలు? నీ మాట పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఎగినట్టే నన్ను నిండా ముంచుతావు. నిన్ను నమ్మితే బొగ్గే. పైసలు ఇవ్వలేవు నాడు. ఎట్టయినా పెత్తనం ఎత్తుకున్నాను చేతులు లేవు కానీ. ఎతసిత లేనోడు కట్ట మీద లొట్టి పెట్టుకుని ఏడ్చిండట. ఏమన్నా బరువు బాధ్యతలు ఎత్తుకుంటే ఏర్పడు. తినుడాయే దున్నపోతు లెక్క తిరుగుడాయే. ఎంటికెళ్ళున్న గొప్పు ఎటు పెట్టినా చక్కగానే ఉంటుంది అన్నట్టు నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు కానీ నువ్వేం చెప్పినా చక్కగానే ఉంటుంది. నా టైం వస్తుంది అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంది నువ్వు చెప్పేది? బంక తుతురు బెల్లం గడ్డ సపరేక వీకించాలి. ఎక్కువ తక్క నీళ్ళకు చింత గింజలు బుక్కేదానికి సీరొస్తే చెట్టు ఎక్కి ఎగిరిందట. ఎన్ని రోజులు ఎగురుతావు ఎగిరే?
ఏడు తిరగవేండో నాకు ఎరకనారా నన్ను అడుగుతాను. ఒక్కసారి కూడా నా మాట గెలవనిది. ఈ పెట్టే టార్చర్కు నా మైండ్ అంతా హీటెక్కుతుంది. అర్జెంటుగా దమ్మేయాలి. ఏందిరా చూస్తున్నావు? డాడీ ఏంటిదా ఇది? సిగరెట్ రా ఇది. ఇది తాగితే బలం వస్తుంది, అందుకే తాగుతున్నా. మీ మమ్మీకి గిన్నె చెప్పకు. డాడీ నాకు కూడా ఇయ్యి. ఏంద్రా ఇచ్చేది? సరస్తున్నట్టు దయ్యం మొదలలే. నడు నడు అడిగాలి. ఫోడా ఏం చెప్తానరా? సిగరెట్ ఎక్కడిదిరా? ఎవరు తాగమని చెప్పారు నీకు? ఎక్కడిదిరా అది? అడుగుతాండి చెప్పవేంది? డాడీ 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 తాగమని చెప్పిండా? డాడీ చెప్పిండు అది తాగితే బలం వస్తుందని. అది తాగితే బలం అవుతుందని మీ డాడీ చెప్పిండా? ఏడున్నారా? ఈ పూర్ణ ముఖంలో చెప్పులు దీనికి ఊగిననే చెప్పిన. వీడు పోయి వాళ్ళ అమ్మకి చెప్పే దానికి ఏదన్నా ఒకటి చెప్పి నమ్మేయాలి, తాగలే కానీ. ఏడు గిటార్ చిండి నన్ను అప్పటి నుంచి నింపుతున్నావు. అలా ఒకప్పుడు ఎడవాగి పోరానికి సిగరెట్ తాగని ఎత్తాడా? ఎక్కడ నా పెన్న సంగతి చెప్తా. ఏదో టైం వస్తుంది, పొట్టు పొట్టు కొడతా. నీ సిగ్గుల కొమ్మకంలో చెప్పు. సిగరెట్ తాగుతున్నావు? సిగరెట్ తాగుడు బంద్ చేసిన అంటివి కదా. నువ్వు తాగిందే కాక పసివరానికి బలం వస్తుందని చెప్పినవాట. కొద్దిగా సిగ్గుమానం పెట్టలేదా నీకు దేవుడు? కొంప ముంచినవు గారు పోడా. కడుపుకు అన్నం తింటావా పెండ తింటావా? రొట్టె తింటా కదండి. నీకు గింత రీతి రాదు. గా బుడ్డ పోరానికి సిగరెట్ తాగమని చెప్తావు. నువ్వు అసలు తండ్రివేనా? ఆయన నువ్వెందుకు సిగరెట్ తాగుతున్నావు? ఎందుకని నాలుగుచ్చి పనులు చేస్తున్నావు? తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లలు తయారవుతారు. వానికి గింత ఉన్నప్పుడే సిగరెట్ తాగమని నేర్తున్నావు. రేపు పెద్దవరినాక ఇంకెట్లా నేర్తావు? వాడు ఎట్లయితే కావద్దు అనుకుంటున్నానో అట్లనే తయారు చేసేటట్టున్నావు నువ్వు. అది కాదే. నువ్వు మళ్ళీ మాట్లాడకు. చేసుకున్న కర్వానికి సచ్చదాకా ఏడవాలే. నిన్ను ఊకెననే వేసుకుంటి. అయ్యో అది కాదే. సిగరెట్ పడేసిన కానీ ఇక జన్మలో తాగనే నాకు సిగ్గు వచ్చింది. నీ మీద ఒకటే ఇక తాగా, ఎప్పుడు తాగా ఇక. నిజంగానే తాగవా? నమ్మచ్చా? ఇంకెప్పుడు తాగవు కదా. నీ మీద ఒట్టేసిన కానీ తాగనే ఇక. లాస్ట్ సారి నమ్ముతాన్నా ఇక తాగమని. ఇంకోసారి ఇట్లా తాగద్దు మరి. సరే మారుతానే. మారినే సిగరెట్ పడేసిన కానీ ఇక జన్మలో తాగా. మమ్మీ డాడీ దగ్గర ఇంక సిగరెట్లు ఉన్నాయి. అన్ని పడేసింది కదరా, ఇంకేడున్నాయి? ఇంకిన్ని దాచుకున్నావా? ఉన్నాయా నీ దగ్గర? అయ్యో రామ నీ మీద ఒకటే అన్ని మారేసిన. మమ్మీ ఇంకా మలుసుకున్న పైన పెట్టుకుండే. ఆ మలుసుకున్న పాయింట్లో పెట్టినవా? ఇప్పు ఆ పాయింట్ ఇప్పుడు ఫస్ట్ అలా. అయ్యో లేవే, నన్ను నమ్ము. ఇక చూడు ఉన్నాయా చూడు. నీ మీద ఒట్టేసి కూడా తాగుతున్నా. నేను పారేసిన ఏం లేవు. మమ్మీ అక్కడ కాళ్ళు ఉన్నాయి. ఆ కాలు కూడా ఇప్పు.
లేవే నా మాటను లేవు పాయింట్లా ఉన్నాయి కదనే నువ్వు మనిషివేనా అసలు? అన్ని సిగరెట్లు వాడేసిన నా మీద ఒట్టేసి మళ్ళీ అలా దాచి పెట్టుకున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఎద్దోలో వేసుకొచ్చి పెడతా అంటే ఏను కూడా తింటాను. నీకేం ఏర్పడుతుంది? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఎటన్నా వీకో, ఇంకోసారి నాకు నీ మొహమే ఉంచకు. రారా నీ బతుకుల కట్టే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏమైందిరా గట్లున్నావు? ఏం కాలే, నడు మరి ఇంట్లోకు. వస్తా పో. ఏమైందిరా ఏడుపు ముఖం పెట్టుకుని గీడ కూర్చున్నావు? ఏమైందో చెప్పమంటే చెప్తలేవు. ఏమైంది చెప్ప. ఏం లేదక్క, రాత్రి నా రిజల్ట్లు వచ్చినాయి. 2 సబ్జెక్టులు పోయినాయి అక్క. అయితే 2 సబ్జెక్టులు పోయినాయి అని ఏడవన్నా? సబ్జెక్టులు పోతే ఏడవకపోయానక్క. కానీ తర్వాత ఏమైందో చెప్పురా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నా 2 సబ్జెక్టులు పోయినాయి. నా లవరు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అన్నిట్లలో బ్లాక్ చేసిందక్క. లవర్ ఏంది కథ ఏందిరా? ఆయన లవర్ పోతే ఏడతారా? అది కాకపోతే ఇంకోటి. అరే లవర్ బ్లాక్ చేసిందని ఏడతారా? అది కాకపోతే ఇంకోటి. ప్రపంచం ఏమన్నా గొడవైందా? దా తిందురా అన్నం. వస్తున్నా పో. మగపోరుడు ఎక్కడన్నా ఏడతారా? నడు తొందరరా. ఏంది వాడు గడ కూర్చున్నాడు? ఉత్తిగానే కూర్చున్నాడు. వాని జేబులో చూసినావే ఏమో డబ్బు ఉంది. ఇప్పటిదాకా నన్ను చూసుకుంటా జేబులో అనుమానంగా పెట్టుకుంటుండు. ఏం డబ్బనో ఏమోతి. ఇప్పుడు ఏమైంది మరి? ఏం డబ్బు అంటవేంది? వాడు ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యాడు కదా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అది మందు డబ్బని అయింది, ఏమైనా వేసుకోగల? నడువే, వాడు మన మాటలు నుంచి ఆడుకుంటుండు. తాగి సావగల, నడువు ఆపు. ఏమో మెల్లమెల్ల పోతున్నావు పెళ్లి పోయినట్టు. ఊరుకున్నాడు. పురుగుల మంది ఆయి చచ్చిపోదాం అనుకున్నావా? అక్క అది కాదక్క. నువ్వేం చెప్పకరా. గా పిల్ల బ్లాక్ చేసిందని ఎవడన్నా పురుగుల మంది ఆయి చచ్చిపోతాడా రా? నీకేమన్నా తెలివుందా? గిదినికి ఎవడన్నా చచ్చిపోతాడా? నేను చెప్పి వినక్క. ఇంకేం చెప్తావు? శేష పనులు చేసుకుంటానే. సరే నువ్వేటో పోతాను 20,000 అడిగినావు కదా, ఆ విత్త తీసుకొని పో. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. అయినా నువ్వు ఫెయిల్ అయితే గాపోరి నిన్నెందుకు బ్లాక్ చేసిందిరా? ఇదో లవ్ ఆరా? లవ్ అంటే నువ్వు ఫెయిల్ అయితే నువ్వు మంచిగా చదువుకో, ఇంకోసారి ఫాస్ట్ కానీ ధైర్యం చెప్పాలరా. అది లవ్ అంటే. పిల్ల ఎర్రగా బుర్రగా ఉన్నదని చూసి లవ్ చేయద్దురా. దాని క్యారెక్టరు బిహేవియర్ని చూసి లవ్ చేయాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. గిసోటి బొగ్గు మొక్కం దాన్ని చూసి లవ్ చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది నాశనం. అరే గింతగానే మొత్తుకుంటే కూడా డబ్బా మారెత్తలేవేమరా? పాడైరా, తాగి సత్తావురా. సచ్చి ఏం సాధిస్తావు? అమ్మ నీ మాట నీకే రానని చెప్పేది ఏంటే? ఇది పుర్రమందని వాళ్ళు చెప్పిరే బాగా మిల్క్ డబ్బా కాంట చూడు. నువ్వేమన్నా మనిషివేనారా? అప్పటి నుంచి చెప్పవారా ఇది బాదం మిల్క్ డబ్బా అని? నేను పరిశాన్ అయితే ఏడే చెప్పినవే నువ్వు. ఫ్లోర్ ఉన్నావు, అదే ఫ్లోర్లో 20,000 కూడా ఇస్తా అన్నావు. ఇయ్యాలక్క చెప్తున్నా. మా అయితే కానీ గీడికి దొంగ లెక్కచ్చి గీడెందుకు తాగుతున్నావురా? అన్నే తాగుదామంటే బావ నాన్నే చూస్తుండు. నువ్వు బాదం మిల్క్ తాగంగా మీ బావ చూస్తే ఏమవుతుందిరా? బావ చూస్తే మొత్తం గుంజుకొని తాగుతాడని ఇటు తాగుదామని ఇటుకు వచ్చిన. అంటే నువ్వు లవర్ బ్లాక్ చేసింది మందు తాగడానికి రాలే కదరా? అయినా నాకు లవర్ ఎక్కడిదే? ఓరి బద్మాష్గా, ఇందాక లవర్ బ్లాక్ చేసిందని ఏడ్చుకుంటే కూర్చుంటే కాదురా, ఇప్పుడేమో లవరే లేదంటున్నావు. కాదక్క, ఒకవేళ నాకు లవర్ ఉండి నన్ను బ్లాక్ చేస్తే ఎట్లుంటుందో అని ఫీల్ అయ్యి యాక్టింగ్ చేసిండే. ఎట్లా చేసిండే? మంచిగా ఏడిచిందా? అప్పుడే అర్థమైందిరా నాకు నీ దొంగ ఏడుపు చూస్తే. ఆ కళ్ళకి వెళ్ళి సుక్క నీళ్ళు కూడా రాలే.
మాసాలుగా అందా అతి తెలివి ఇంటికో అన్నాడు. పోయే వస్తున్నా పో ఈ బాధ వస్తా చెప్పండి రా. అరే ఈ సంచి పట్టుకో. నీకు ఇప్పుడు ఇచ్చినా కదా 300. 300 బీరకాయలు అరకిలదే, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అవి కిలదే, టమాటాలు కిలో, బెండకాయలు కిలో, అన్ని ములక్కాయలు, సోరకాయలు అన్ని పట్టుకరా. మళ్ళీ అందులో పైసలు ఏమైనా మిగిలినాయి అనుకో, 20-30 రూపాయలంతా కొత్తిమీర తీసుకురా, ఇంతంత ఉల్లాకి తీసుకురా. సరేనా? నువ్వు మెల్లగా ముచ్చట పెట్టుకుంటూ పోకు. బాగుంది బండి ఉన్నది, బండి వేసుకుని పో. ఇక బండి ఇస్తావా? అవును కానీ అక్క బండి అంటే గుర్తుకొచ్చింది. మన ఇంటికాడ 2-3 రోజుల కల్లా బండి కనబడతలేదు. నువ్వు అబ్జర్వ్ చేసినావు అక్క? అవురా తమ్మి, 2 వద్దుల నుంచి ఇంటి ముందట బండే పెడతలేడు. ఇక ఏది బండి కనబడతలేదు, ఎవరికి ఇచ్చినావు? బండి అది ఎవరికి ఇచ్చిందంటే వాడు నరేష్ గారు ఉండు కానీ వానికి ఇచ్చిన. అబ్బా నిజమా? ఈ నరేష్ ఎవరు నరేష్? అసలు నీకు నరేష్ అనేటోడు సోపతి ఎక్కడున్నాడు? ఊళ్ళో నరేష్ అనేటోడే లేడు. నువ్వు కథలు పడకు, చక్కగా బండి ఎక్కడున్నదో నాకు చెప్పు. నిజమే, వాడే వాళ్ళ అత్తగారింటి కూడా పోయాడు. ఇగో నాకు ఓపిక లేదు, మంచిగా అడిగినప్పుడు చెప్పు. చెప్పకపోయినా అనుకో ఆడికి వచ్చి బొండికాయ నొక్కుతా. అంత పని చేయకే, చెప్తా. చెప్పు మరి, మళ్ళీ ఉద్దరికం చేసినావు? అయితే ఏమైందంటే గప్పుడు బండి మీద లోన్ తెచ్చిండే, 3 నెలల బండి కిస్తులు కట్టక గుంజుకపోయిరే. నువ్వు అట్లా చూడకే, భయం అవుతుంది. లోన్ తీసుకొచ్చావా? లోన్ తీసుకొచ్చి ఏం చేసినావు పైసలు? ఏం చేసినావు పైసలు? అది గప్పుడు జయదేపురం పోయి తాగి వస్తుంటే ముసలోని గుద్దిన్నే, అనికి దండగా కట్టినా. అబ్బా నాకు భయం అవుతుంది, నన్ను కొట్టకే ప్లీజే. ఏంది దండు కట్టినవా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను ఎన్నిసార్లు తిట్టా కూడా నీకు సిగ్గుసేరం రాదా? ఎందుకు ఇసారి పనులు చేస్తాను? ఎన్ని తిట్టా కూడా కుక్క దుర్పేరు దుక్తావా? నిన్ను గిట్లా ఏ ఊకో అక్క, బాగా గురించి తెలియందా? అయినా అక్క ఇంతకుముందు నువ్వు చెప్పినావు మంచి బిహేవియర్ ఉన్న పిల్లని చేసుకోవాలి, మంచి క్యారెక్టర్ ఉన్న పిల్లని చేసుకోవాలని. మరి నువ్వు బాగున్నట్లు చేసుకున్నావే. నేనేం చెయ్యాలరా? ఈ నల్లమొక్క పోనికి ఆస్తి బాగుంది, నా బిడ్డ కూసుండి బతుకుతుందని మన అయ్యవ వేసిర్రు, నాకు ఇట్టం లేకున్నా. లేకపోతే ఈ నల్లమొక్క పని ఎవరు చేసుకున్నారా? మరి బావకు ఆస్తి లేదు కానీ పోయి నల్లికుట్లోడు 10 ఎకరాల జాగా వేరేటోళ్ళ జూన్చి ఇదంతా నాదే అని నమ్మించి పెళ్లి చేసుకున్నారా నన్ను. అందుకేరా ఆస్తిపాస్తులకు ఆశపడి పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ఒక గిట్లనే నా బతుకు లెక్క ఆగమవుతుంది. కరెక్ట్ చెప్పినావు అక్క, అందుకని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అరే తమ్ముడు, ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఓడు లవ్ చేస్తారా? ప్రేమించుడు గొప్ప కాదురా, ప్రేమించబడడం గొప్ప. నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే నిన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. అబ్బా డైలాగ్ మస్తుందక్క, కానీ నన్ను లవ్ చేశారక్క నా ముఖానికి. మరి గిట్ల ముద్దపప్పు లెక్కుంటే ఎవరు లవ్ చేస్తారా? ఎదుగు మంచిగా ఎదిగి కష్టపడి పని చేసుకుంటే ఎవరన్నా లవ్ చేస్తారు. కష్టపడతా అక్క. ఇక సరే పో, కూరగాయలు లేపో. ఏందే అట్లా చూస్తున్నావు? ఏంది చూడకపోతే మరి? గీ పొలంలా గింతగానే ముదురు పడ్డది. ముదురు పడకుండా గడ్డి మనం చల్లమన్నా కదా, చల్లవా? చల్లినే చల్లినా. చల్లినాక గింతగానే ఎందుకు పడ్డది మరి? బాలే మాట్లాడతావే నువ్వు. పొలం అన్నాక గడ్డి పడదాయే, మందు చల్లినా కానీ. నాకు తెలియదా ఎంత పడుతుంది ఎంత పడదని? నేను చెప్పు, నువ్వు చల్లలే కదా. ఊరు భగవంతుడా, నేనేం చెప్పినా నమ్మకే. చల్లినంటే నమ్మవాయే? నమ్మా. అయితే నమ్మకు. తీసి సరుపు జర్త బురదల పడాలి. నాకే పంచలేస్తానవా? నేను చెప్పు, నా మీద ఒట్టేది చెప్పు చల్లినా అని. నీ మీద ఒట్టు, నీ తమ్మి మీద ఒట్టు. చల్లినే చల్లినా. అబ్బా అంతేనా? అదే ఒట్టు నీ మీద వేసుకొని చెప్పు, చల్లినవా చల్లలేదో? నా మీద ఒట్టు చల్లలే, నా మీద ఒట్టు చల్లలే.
సెల్లలేదా అని ఒట్టేసుకుంటున్నావా? ఏం చేసినావు? నల్ల మొక్కపడ పైసలు నిన్ను గడ్డి మంచాలు అంటే మర్చిపోయింది సలక మర్చిపోయి ఏం చేసినావు? ఆ పైసలు ఏమైనాయి? ఏమైనా చేసినా ఇప్పుడు నీకు చెప్పానని చెప్పకపోతే ఎవరికి చెప్తా? బొర్రకి చూస్తారు ఇజ్జత్ పోతుంది. వాళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది అన్న సోయి ఇప్పుడు వచ్చిందా? గడ్డి మంచి అల్లంగా తెలియదా? మన పెళ్ళంగా వెళ్తుంది ఇటుంది మళ్ళీ మంది ముందు మానబోతుందని. నువ్వు బొర్రకి జరా ఒర్రుడు కాదు. నువ్వు పైసలు ఏం చేసినావు చెప్పు. చెప్పానని చెప్పకపోతే బురద అందుకొని మొక్క మీద కొట్టనా? అక్కడే కూడా కావాలి. వాళ్ళ ముందు ఇచ్చేది పోవాలి. నువ్వు అందుకే తయారైనావు. ఎందుకు తయారైనా? కెరకే నువ్వు పైసలు పట్టుకపోయినా బక్క తాగొచ్చినావు కదా? తాగొచ్చినా తాగుతావు. గందు వద్దంటురా మరి. నేను తాగుతా నీకు అందుతా వల్ల అందుకొని ఆగదు. ఇంకా ఇంకొకసారి పైసలు ఇస్తే పని చెప్పినప్పుడు ఏకపోవాలి. మరి చూడా ఏమనుకుంటున్నావు? చాలు కాదు. ఈ గడ్డంతా ఎవరు కలవాలి? నేను కలవాలి. నువ్వు బక్క తాగొచ్చి కలవకపోతే నేను మొగలు కలుస్తాను. నీ కుక్క నిలుగుతాడు. పని చేయమంటే పని శాత కాదు. కూలోళ్ళని తెచ్చుకొని కలవాలి. నాకు 10 ఎకరాల పెట్టున్నది. ఇదంతా నాదని ఆగం చేసి లేదు మరి నువ్వయ్యా నీ మీద తుమ్మయ్యా మాట్లాడు. ఎటు పడతాట ఇంకా చెప్పిన పని చేసేత కాదు మనసు అత కాదు. ఒర్రకురే ఆడ అల్లుడు కనబడతలేడే. మీద ఒకటే ఒరుడు ఉంది. ఏంద్ర మధ్యలో నీళ్ళల్లి ఆ పోరుడు గిటంకలు ఏడాడుతాడో నీదో వాళ్ళి మధ్యలో నాదో బావ అయితే ఇంకొకసారి ఇట్లా వేసినావు అనుకో జబ్బల పడతా మళ్ళీ బరాబరి చేస్తా. నీకు భయం భయం కాదు. మందు తాగి తాగి మీరు లాభరి రోజులు మంచిగా లేవు. వాట్సాప్ లో చూస్తావా పిల్లలు ఎత్తుకోతురని అల్లు నుంచి రావడం ఎత్తుకపోయినా దానికి చూద్దాం దారి కంట కనిపెట్టుకోవాలి పిల్లల్ని. ఎప్పుడు రోజులు పెట్టుకుంటే మీరు రోజులు మీకేనా? అంతా ఈ మూడేసి కూడా వేసిండు. చిన్నాడా చిన్నాడా రారా వీడు కదా ఇక్కడ నువ్వు నాతో ఒకటే రోజు పెడతావా రాగానే ఏడవాయ పూరుడు ఇవరికి గిన్నె ఆడిండు. ఇగో నువ్వు గట్టి ఎంట్లాడిపోకోవాలి. బాయ్ ముఖం వైండో ఏమో నీ తోపంటే ఎంట్లాడతా. సరే నువ్వు అటువా ఉరుకో పిలుచుకుంటావా మొత్తం అభి రే అమ్మ వీడు ఎటు పోయిండో జరసేత పట్ల మాయం చేసాడు. ఎటు పోయి పాడు కావచ్చు. అభి రే అభి హలో ఎవర్రా నువ్వు? నీకు 20,000 నేనెందుకు ఇవ్వాలరా? హలో 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 ఎక్కడ్రా మీది? హలో అయ్యో కనవలేరా? నీ కనవలేరా? అంత ఊరికి వచ్చిన కనవలేదే. అయ్యో ఫోన్ చేసిండు. మన చిన్నోన్ని కిడ్నాప్ చేసిండట. 20,000 ఇస్తేనే మన చిన్నోన్ని విడిచిపెడతా లేకపోతే చంపుతా అంటాడు. అయ్యో పోలీసులకు ఫోన్ చేస్తే మర్యాద దక్కదని చెప్పిండు. అయ్యో ఈ నెంబర్ లేదు కానీ అన్న నెంబర్ అని ఉంది. అయ్యో ఈ అమ్మ పోరన్ కంటే ఎక్కువ పైసలు చెప్పే. అయ్యో పైసలు ఇంట్లోనే ఉన్నాయి. ఏడున్నాయి? ఇంట్లో బీరువాలో పెట్టినా. తరచు ఏడుంది? బీరువాలో పరుపు కింద పెట్టినా. ఇక నేను పోయి తీసుకొస్తా. పైసలు ఇచ్చి పోరండి మీరు ఇంటికి పోరి. నేను తీసుకొస్తానే బాణలో తెగించైనా తీసుకొస్తా. మీకేం పర్లేదు పోరి మీరు. పోరాని పట్టుకోండి రా. సరే సరే మీ భార్య మనం చెప్పని ఇంటికి కూడా. ఎవరెత్తుకపోయారురా నాని? ఎవరెత్తుకపోయారు? అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేసిర్రు? ఏమోనే పెద్ద దొంగల మూట ఉన్నట్టుంది. జర్ర అయితే చంపుతూ ఒక్కొక్కరిని తప్పించుకురు. అవును అప్పటి నుంచి నాదో డౌటు.
ఆ దొంగోడు నా ఫోన్కు ఫోన్ చేసిండు 20,000 తెమ్మన్నాడు. నువ్వు పైసలు పట్టుకొని ఎటని వేయినావు, ఈ పొట్టోని ఎట్లా తీసుకొచ్చినావు? అసలు అడ్రస్ తెలియదు, నువ్వు ఏడికని వేయినావు? అడ్రస్ ఎట్లా తెలుసు అంటే నోరు తెలిసి చూస్తావేంది? అసలు ఎవరు అడ్రస్ నీకు ఎట్లా తెలుసు? అక్క నీకు ఇంకా అర్థమైందిలే, ఇదంతా బాగా ప్లానే. ఏంది ఇదంతా నీ ప్లానా? నువ్వేనా ఇట్లా వేసింది? చెప్పు, ఎందుకు వేసినావు ఇట్లా? నిన్నే అడిగేది. ఎందుకు చేసినా? అవునే ఏందిరా మనం పోతే ఎట్లుంటుంది గోవా? పోదామంట వారా మంచిగా ఉంటుందా? పోదామే, సూపర్ ఉంటుంది, మంచిగా 4 రోజులు ఎంజాయ్ చేసేద్దాం. మరి నా దగ్గర పైసలు లేవు గారా. ఇంటికి పెద్ద మనిషివి, మీ దగ్గర మస్తు పైసలు ఉంటాయి, పైసలు ఇవ్వంటావేందే? అరే నిజంగానే ఉంటాయిరే పైసలు నువ్వు అన్నట్టే, కన్నా పెళ్ళాం పెత్తాను మరి ₹1 ఇయ్యది. అరే ఎట్లన్నా చేసావు, 15,000 రెడీ చేసుకో, మంచిగా 4 రోజులు ఎంజాయ్ చేద్దాం. ఇయ్యదురా ₹1 ఇయ్యదు అది, ఎన్నడు అడిగినా ఇయ్యదు అది. ఇంట్లోకి సామాన్ చేస్తే కూడా జడానికి పైసలు కావాలంటే కూడా ఇయ్యది. మరి నా దగ్గర ప్లాన్ ఉంది, చేద్దామా? చెప్పు ఏం ప్లాను? మీ బుడ్డోడు ఉండు కదనే, వాడిని ఏదో ఒక నా టైం చూసి నేను ఎత్తుకొని పోతా. డబ్బున దొరికితే గది నా పరిస్థితి. దొరకం, నా బాధ్యత. సరే ఓకే అట్లా అయితే చెల్లి నడు. ఇంకా చూసావేందక్క నన్ను అలిగి? అబ్బా వద్దే, బుద్ధి గడ్డి దించేసింది మళ్ళీ ఇక. నిన్ను ఎన్ని మాటలు కొట్టినా ఎన్ని మాటలు తిట్టినా నీ చెత్తకు సిగ్గు రాదు, శరం రాదు. ఇక నిన్ను కొట్టుడు కాదు, ఏడ పెట్టన్నో గాడ పెడితేనే నువ్వు వింటావు. నీకు తగిన శిక్ష ఆన్నే పడుతుంది. పారా తమ్ముడు, దరా. కిడ్నాప్ చేద్దామే ఏం కాదన్నావు. నా పెళ్ళంతో ఎంత ఇబ్బంది అయిందిరా, నీ ఆవుల పాసన కొడితే నా బతకాగం చేసినావు కారా. నా పెళ్ళం కిడ్నాప్ చేసుకున్నా నన్ను కేసు పెట్టిందిరా పోలీస్ స్టేషన్లో. నా కొడుకును కిడ్నాప్ చేసినావు అని. ఎంత పని చేసినావురా, నన్ను ఇంట్లో కూడా చేసినావు కారా. అవును కానీ వద్దురా అని అప్పుడు చెప్పలే నేను. ఎంత పని చేసినావు నువ్వు, నీ వల్ల నా బతకాగమైంది అలా. ఇప్పుడు గీంత దానికి ఎందుకని భయపడుతున్నావు? మా అంటే పోలీస్ స్టేషన్లో పెట్టింది కదా, నేను ఉన్నగా, నేను చూసుకుంటా తీయి. కిడ్నాప్ చేసినందుకు నన్ను చేసినందుకు నిన్ను కూడా పెట్టిందిరా. వీడట ఇంక ఇడిపిస్తాడు, ఇటు చూసుకుంటాడట. నీకు శరం రాదురా, ఇక నీ వల్ల నా బతకాగమైంది.